అమడగూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సెప్టెంబర్ 4th 41/25 నాకు క్రైమ్ నంబర్ కిందకి ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో డిసీజ్డ్ ఎవరంటే ముత్తప్ప. వాళ్ళు టొమాటో తోట పక్కన ఒక దొంకలో వాళ్ళు సవాను ఉంటుంది. మనకు మార్నింగ్ 8 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ కేసుని మనము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మనకి రీసెంట్ గా ఈ కేసు అంటే అప్పుడు క్లూజ్ ఏమి లేదు దాంట్లో, అంటే చుట్టుపక్కల కూడా సీసీటీవీ కెమెరాస్ లేకపోవడం వల్ల ఈ మర్డర్ కేసు అనేది కొంచెం పెండింగ్ లో ఉంది. సో తర్వాత మనం స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ టీం ఎఫర్ట్స్ మేరకు ఆ కేసు మనము డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముగ్గురు అక్యూజ్డ్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారంటే సురేష్, సోమశేఖర్ అండ్ ఆనంద్. వీళ్ళు ముగ్గురు కూడా చిక్బెల్లాపూర్ డిస్ట్రిక్ట్. ఈవెన్ ఎవరు డిసీజ్డ్ ముత్తప్ప ఉన్నారో వాళ్ళు కూడా చిక్బెల్లాపూర్ డిస్ట్రిక్ట్. ఈ ఇష్యూ అన్ని కూడా మన కర్ణాటకకు చెందిన ఇష్యూవే. ఇక్కడ ఈ ముత్తప్ప అనే వ్యక్తి, ఇక్కడ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి టొమాటో తోటని చూసుకుంటున్నారు యాక్చువల్లీ. దానివల్ల ఇక్కడ నివేశిస్తున్నారు. అక్కడ నుంచి వచ్చిన ముగ్గురు కూడా ఇక్కడ వచ్చి మర్డర్ చేయడం అనేది జరిగింది. టాటా సుమో వెహికల్ లో వస్తారు, వచ్చి నైట్ మర్డర్ చేస్తూ ఐరన్ రాడ్ తో పాటు కొడతారు. కొట్టేసి మర్డర్ చేసిన తర్వాత శవాన్ని అక్కడే వదిలేసి వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. సో ఇక్కడ నైట్ ఇంటర్వ్యూనింగ్ నైట్ లో జరగడము, తర్వాత చుట్టుపక్కల ఏమి వేరే ఎవిడెన్స్ అన్ని ఏమి లేకపోవడం వల్ల మనం ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేశాము. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇది అనేది ల్యాండ్ ఇష్యూ మేరకు వాళ్ళ నలుగురు కూడా మన డిస్ట్రిక్ట్ లేకపోవడము, సో వెనక ఉన్న ఇష్యూని కనిపించడం అనేది ఛాలెంజింగ్ అయింది. సో దానికి ఏంటంటే మన బాగేపల్లి కోర్టులో మనం కొన్ని వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ ఫలానా వ్యక్తి పైన ల్యాండ్ ఇష్యూస్ ఏదైనా ఉందా అని చెప్పేసి ఆ ల్యాండ్ ఇష్యూస్ ని కొంచెం ఇన్ డెప్త్ మనం వెళ్లి చేయడం వల్ల మనకి ఈ ముగ్గురు ముద్దాయిలు కూడా బయటపడడం జరిగింది. దీంట్లో ముత్తపాకి వాళ్ళు 4 fathers సంబంధించిన ఒక 10 acre ల్యాండ్ ని కొనుక్కున్న దాంట్లో ఒక 2.28 అవుట్ ఆఫ్ 10 acres 2.28 acres పైన ఇష్యూ ఉంది. ఆ 2.28 acres కూడా రోడ్ కు అనుకుని ఉండడము, దాని వాల్యూ దాదాపు 1.4 crores వరకు ఉండడం వల్ల ఈ ముత్తప్పకి ఈ సురేష్ కి మధ్యలో ఈ ఇష్యూ ఉంది. ఈ సురేష్, సోమశేఖర్ ఇద్దరు పక్క పక్కన వాళ్ళ పొలం పక్క పక్కన ఉంటాయన్నమాట. ఈ సోమశేఖర్ అనే వ్యక్తితో పాటు కూడా ఒకసారిలో ఏమవుతాయంటే ఈ మన కూతురు వరుస అవుతుంది డిసీజ్ కి. ఆ కూతురు వరుస అమ్మాయితో పాటు ఒక చిన్న ఇష్యూలో చెప్పులతో పాటు కొట్టించారు అనే ఒక బ్యాక్గ్రౌండ్ కూడా A2 కు ఉంది. కాబట్టి ఈ A1, A2 సోమశేఖర్, సురేష్ ఇద్దరు కలిసి ఈ మర్డర్ ని చేయాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది. దానికి తోడుగా ఆనంద్ అనే ఒక వ్యక్తిని కూడా తీసుకుని రావడం జరిగింది. దీనిట్లో మనము వాళ్ళు ఐరన్ రాడ్ ఉండొచ్చు, తర్వాత వాళ్ళు టెక్నికల్ గా ఇక్కడ ఆ రోజు నైట్ ఉన్నారనేది కానీ ఎవిడెన్స్ ప్లస్ మోటివ్ 3 కూడా మనం క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసులో ఈ సుమోని అంటే రాడ్, వాళ్ళు యూజ్ చేసిన రాడ్, తర్వాత సుమో కాకుండా ఒక బైక్ కూడా, ఇదన్నీ ఏమేమి క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిందో అవన్నీ కూడా మనం ఆల్రెడీ సీజ్ చేశాము.